ఫామ్ వచ్చేసి బొమ్మరాజ్పేట్ విలేజ్ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉంది. ఓకే. అమ్మడానికి అయితే ఒక 14 హీఫర్స్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ టైం మొత్తం ఫస్ట్ టైం అయితే 14 ఉన్నాయి. చాలా వరకు కూడా మంచి పాలు ఇస్తున్నాయని చెప్తున్నారు. మొత్తం కూడా రోజుకి వచ్చేసి 400 లీటర్ల దేవనం 400 నుంచి 500 లీటర్లు. ఓకే, 400 నుంచి 500 లీటర్ల మధ్యలో అవుతున్నాయని చెప్తున్నారు. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ షామీర్పేట లొకేషన్లో ఉన్నామండి. చూసుకోవచ్చు, ఇక్కడైతే అన్ని కూడా ఫస్ట్ లాక్టేషన్ అయితే పడ్డలు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు. మొత్తం కూడా ఎన్ని ఉన్నాయి, వాటి పాల కెపాసిటీ ఎంత అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. నమస్తే దేవానంద్, ఒక్కసారి మన లొకేషన్ రైతులకు మరొకసారి చెప్పరా? లొకేషన్ వచ్చేసి షామీర్పేట్ బొమ్మరాజ్పేట్ విలేజ్. ఓకే. ఫామ్ వచ్చేసి బొమ్మరాజ్పేట్ విలేజ్ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉంది. ఓకే. అమ్మడానికి అయితే ఒక 14 హీఫర్స్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ టైం మొత్తం ఫస్ట్ టైం అయితే 14 ఉన్నాయి. 14 హీఫర్స్. ఓకే. ఇది అందాజ ఎన్ని మంత్స్ ఉంటాయి? అందాజ ఇవి ఎంత నుంచి ఎన్ని మంత్స్ వరకు ఉంటాయి? 9 మంత్స్ ప్రెగ్నెంట్ ఉంటాయి. ఓకే. 8 మంత్స్ నుంచి 9 మంత్స్ ఉంటాయి. అంటే ఇంకా ఇంకొక నెల లోపు, ఇంకా అంతే ఈ నెల లోపు. ఓకే, అన్ని కూడా నెల లోపు డెలివరీ అయ్యే ఆవులు అయితే ఇక్కడ పడ్డలు ఫస్ట్ లాక్టేషన్ పడ్డలు అయితే సేల్కున్నాయి. దీని గురించి ఒకసారి చెప్పాలంటే ఇది ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది అందాదా? ఇది ఒక 20 నుంచి 25 లీటర్లు మినిమం పిండే పడ్డాయి. ఓకే, మినిమం 20 నుంచి 25 లీటర్ పాలు అయితే 10 రోజులు టైం ఉంది. ఓకే. ఇవన్నీ కూడా ఎక్కడ తెచ్చారు? మన దొడ్లో పుట్టినాయా లేకపోతే ఎట్లా? ఇవి ఇక్కడ దొడ్లో పుట్టినవే. ఒక 100 ఆవులు దాకా ఉన్నాయి. ఓకే. ఇక్కడ దొడ్లో డెవలప్ అయిన హీఫర్స్. ఓకే. ఇదైతే మినిమం అయితే ఒక 20 to 25 పెట్టుకోవచ్చు. 20 అయితే మినిమం పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది అయితే మనకి ఇంకొక ఈ అన్ని కూడా అంతే 20-25 రోజులు డెలివరీ అయ్యాయి అన్ని పడ్డలు. తొలిత పడ్డలు కావాలంటే మాత్రం ఇక్కడ అన్ని కూడా 14 పడ్డలు ఉన్నాయండి. హెచ్ఎఫ్ బ్రీడ్కి సంబంధించినవి. మీకు ఎవరికైనా కావాలంటే వీడియో పైన నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. ఇక్కడ దీని గురించి ఒకసారి చెప్పండి. ఇది ఒక 25 డేస్ పడుద్ది. 25 డేస్లో డెలివరీ అవుతుంది ఇది. ఓకే. పాలు డెలివరీ అయితే అందాదా? ఇది కూడా 20 above. ఓకే. అన్ని కూడా సైజు బాగున్నాయి. అందాదా ఎంత వెయిట్ ఉండొచ్చు? మేబీ 500 నుంచి 600 kg మధ్యలో ఉంటాయి. ఓకే. అన్ని కూడా మీరు ఎక్కడ తెచ్చారు? ఇక్కడ మేము ఫస్ట్ స్టార్టింగ్ లో బెంగళూరులో, తమిళనాడులో తీసుకొచ్చినాము. ఓకే. చిన్నగా మా దగ్గర డెవలప్ అయినాయి. ఇంకా డెవలప్ అయ్యి కూడా ఉన్నాయి. ఓకే. ఓకే. చూసుకోవచ్చు. వీళ్ళదైతే పెద్ద ఫామ్ అండి. ఇక చూపిస్తాను ఒకసారి. ఇక్కడ కనబడుతున్నాయి ఇవన్నీ కూడా. ఆ షెడ్ కూడా ఇవి మొత్తం కూడా కనబడుతున్నాయి. మొత్తం 100 ఉంటాయి ఆవులు. 100 దాకా ఉంటాయి ఆవులు. కాకపోతే ఫస్ట్ లాక్టేషన్ అయితే తీసేద్దామని చెప్పి ఇవైతే అమ్మడానికి పెట్టారు. మీకు ఎవరికైనా ఫస్ట్ లాక్టేషన్ పడ్డలు కావాలంటే మాత్రం నేరుగా రావచ్చు. ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి 2 పళ్ళ మీద ఉంది. 2 పళ్ళ మీద ఉంది. ఓకే. ఇంకా బాడీ వెయిట్ వచ్చేసి 650 kgs ఉంది. ఓకే. హైబ్రిడ్ హీఫర్. మనకి ఎన్ని రోజులు టైం ఉంది ఇంకా ఇది డెలివరీ అవ్వడానికి? 1 మంత్ లోపు. 1 మంత్ లోపు. ఓకే. ఇది కూడా 1 మంత్ లోపు. 30 లీటర్స్ అయితే విండొచ్చు. ఓకే. ఆరామ్సే 30 లీటర్ల పాల కెపాసిటీ అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే 35 మన రైతుకున్న దమ్ము బట్టి. ఓకే. ఇంకా వీటికి ఎలాంటి దానా వాడుతున్నారు మీరు? ఎలాంటి దానా వేసుకోవాలి? కార్గిల్ ఫీడ్. ఓకే. 25-30 లీటర్లు ఇచ్చే ఆవులకి మాత్రం 10,000 వాడాలి. ఓకే. ఒకవేళ ఓపెన్ ఉన్నాయి, ఒకసారి ఓపెన్ ఉంటే చూపిద్దాం. అంటే సార్ ఇక్కడైతే వీళ్ళు వాడే దానా అయితే ఒకసారి చూపిద్దాం. ఇది కార్గిల్ ఫీడ్ అని చెప్తున్నారు. తీసుకోవచ్చు. కార్గిల్ ఫీడ్ 20 నుంచి 25 లీటర్లు ఇచ్చే ఆవులకు మాత్రం 8,000 వాడాలి. ఓకే. 30 లీటర్ల వరకు ఇచ్చే ఆవులకు మాత్రం 10,000. ఓకే. ఎంత ఉంటుంది ఇది? ప్యాక్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి 1700 చేంజ్ ఉంటుంది. 1700 చేంజ్. ఓకే. ఇది వచ్చేసి 1600. ఓకే. ఇది వేసుకుంటే సరిపోతుందా? ఇది వేసుకుంటే సరిపోతుంది. ఎంత వాడాలి అందాదా? కేజీ 2 కేజీల ఒక ఆవుకు వచ్చేసి 1 కేజీ చొప్పున ఇవ్వాలి. 3 లీటర్లకు 1 కేజీ చొప్పున. ఓకే. అలా ఇస్తే మనకి పాలు అనేది, మిల్క్ అనేది ఇంక్రీజ్ అవుతాయా? డెఫినెట్ గా మిల్క్ ఒకటే కాకుండా ఆవు కండిషన్ లో ఉండడం గానీ, టైం కి కన్సీవ్ అవ్వడం గానీ, డెలివరీ అయ్యేటప్పుడు ఇబ్బందులు అవ్వడం కాకుండా మాయ పడిపోవడం గానీ, ఓకే, ఏదైనా ఈజీగా మనకి ఏం ప్రాబ్లం లేకుండా ఉంటాయి. ఓకే. ఇంకొక ఆవు చూపిద్దాం, ఇంకొక పడ్డ చూపిద్దాం. దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది కూడా ఫస్ట్ లాక్టేషన్. ఇంకో 15-20 రోజులలో డెలివరీ అవుతుంది. 15-20 రోజులు. వీటన్నిటికి ఇప్పుడు సెమన్ ద్వారానా బుల్ ద్వారానా మీరు? ఇవన్నీ సెమనేనా? ఓకే. సెమన్ వేసారు. చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది కూడా ఒక 25 లీటర్స్ మినిమం పిండే ఆవు. 25 లీటర్స్ వరకు పిండుతుందని చెప్తున్నారు. హెచ్ఎఫ్ బ్రీడ్ లో అయితే మనకి 30 నుంచి 40 లీటర్లు పిండే ఆవులు కూడా ఉంటాయండి. ఇప్పుడైతే ప్రజెంట్ ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఒక 20 నుంచి 25 పెట్టుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఫీడింగ్ బట్టి. ఓకే. మంచి ఫీడింగ్ వేస్తే ఇది ఆవు మీద 30 లీటర్లు పిండొచ్చు. అచ్చా. ఓకే. ఫీడింగ్ బట్టి కూడా ఉంటుంది. నార్మల్ ఫీడింగ్ వేస్తే నార్మల్ పాలు ఇస్తుంది. మనం ఏం వేస్తే అది ఇస్తుంది. ఓకే. ఫీడింగ్ బట్టి కూడా ఉంటుందని కూడా చెప్తున్నారు. వీళ్ళైతే 3 లీటర్ల పాల కెపాసిటీ దానికి మనకి 1 కేజీ వేయాలి. అంతేగా? 2.5 నుంచి 3 మధ్యలో ఉన్నదానికి అయితే వేయాలని చెప్తున్నారు. మొత్తం కూడా చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. రేటు విషయానికి వస్తే మాట్లాడితే ఒకసారి దేవన్న
రేట్లు ఇంత నుంచి ఎంత వరకు చెప్తారా? 1,00,000 నుంచి 2 లక్షల మధ్యలో ఉన్నాయండి. ఓకే, 1 lakh నుంచి 2 lakhs మధ్యలో. ఓకే, చూసుకోవచ్చు. మొత్తం 14 పడ్డలు అయితే ఉన్నాయి, 14 పడ్డలు అయితే ఉన్నాయి. మీకైతే ₹1,00,000 నుంచి 2 లక్షల లోపు అయితే ఉన్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, బ్రీడ్ మెయింటైన్ చేద్దాం అనుకున్న వాళ్ళు, ఇలాంటి దానా కూడా మంచి వేసే వాళ్ళు అయితే మీరు రావచ్చు. దీని గురించి ఒకసారి. ఇది ఒక 1 month ఉంది. 1 month. ఇది ఒక 20 days లో డెలివరీ అవుతుంది. 20 days లో డెలివరీ అయ్యే పడ్డాయి. ఇది ఫస్ట్ టైం. మరి ఇవి కూడా అన్ని కూడా తొలిత ఆవులండి, హెచ్ఎఫ్ బ్రీడ్కి సంబంధించింది. మనకి డెలివరీ అయితే అందాది ఎన్ని పాలు వచ్చింది? 25 లీటర్లు. 25 లీటర్ల. ఓకే, కూడా పిండొచ్చు. ఓకే, 25 అనేది చెప్పగలుగుతాం. ఓకే, 25 లీటర్ల ఎవరికైతే పెట్టుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. వీళ్ళ ఫామ్లో ఇంకా చాలా ఆవులు ఉన్నాయండి, చూసుకోవచ్చు. మొత్తం కూడా ఇక్కడైతే ఆవులు కనబడుతున్నాయి. మొత్తం కూడా 100 ఆవుల పైన ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం కూడా హెచ్ఎఫ్ బ్రీడ్. మొత్తం హెచ్ఎఫ్ బ్రీడేగా? మొత్తం హెచ్ఎఫ్ బ్రీడే. ఇది లక్ష్మి. ఓకే, జస్ట్ 2.5 months. 2.5 months ఇది. ఓకే, అవును. ఇది కూడా ఫస్ట్ లాక్టేషన్. బాడీ వెయిట్ వచ్చేసి 650 kg ఉంటుంది. ఓకే, ఇంకా మినిమం 30 లీటర్స్ గ్యారంటీ. ఓకే, 30 లీటర్స్ అయితే పిండొచ్చు అని చెప్తున్నారు. ఎన్ని రోజులు టైం ఉంది? ఇంకొక 1 month టైం ఉంది. ఓకే, 1 monthలో డెలివరీ అయ్యే ఇది చూసుకోవచ్చు. హెచ్ఎఫ్ బ్రీడ్స్ అన్ని కూడా హెచ్ఎఫ్ బ్రీడ్ సంబంధించిందే. 1 lakh నుంచి అయితే 2 lakh లోపు ఉంటాయంటే ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంటుంది. మొత్తం 14 అయితే ఉన్నాయండి పడ్డలు వచ్చేసి. మొత్తం కావాలన్నా తీసేస్తాం. ఓకే, ఒకేసారి బల్క్లో కావాలన్నా కూడా దాన్ని బట్టి అయితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. మీరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే రైతులు వీడియో పైన నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ కాల్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు. అన్నీ కూడా మన హై మిల్కర్సే ఉన్నాయండి. హెచ్ఎఫ్ బ్రీడ్కి సంబంధించింది అయితే హై మిల్కర్స్ పడ్డలు ఉన్నాయి, ఫస్ట్ లాక్టేషన్ పడ్డలు ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు. షామీర్పేట దగ్గర ఉంటుందండి లొకేషన్, చూసుకోవచ్చు. మొత్తం కూడా తొలిత ఆవులు అయితే అమ్మకానుకునే తొలిత పడ్డలు. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వీడియో పైన నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ మళ్ళీ ఒకసారి. అడ్రస్ షామీర్పేట, లొకేషన్ వచ్చేసి బొమ్మరాజ్పేట్ విలేజ్. కాంటాక్ట్ నెంబర్ 8106027520. ఓకే, ఈ నెంబర్ కాల్ చేస్తే మీరైతే మాట్లాడతారు. అందుబాటు లొకేషన్ ఏమన్నా వేసేస్తారు కదా వాళ్ళకి, చూసుకోవచ్చు. ₹1,00,000 నుంచి అయితే 2 లక్షల లోపు ఉన్నాయి. ఒక్కొక్క ఆవుని బట్టి ఉండదు, ఒక్కొక్క పడ్డని బట్టి కూడా రేట్ అనేది మారుతుంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మంచి క్వాలిటీ ఉన్నాయి హై మిల్కర్స్. టైం ఉంది. ఓకే, అసలు నడవనికే రాదు. వచ్చా. ఓకే, ఇవన్నీ ఇంకా డ్రై కదా. ఇంకా అవును. ఒక ఆవుకి వచ్చేసి ఒక టైంకి వచ్చేసి 15 కిలోలు అయితే వేస్తామని చెప్తున్నారు. ఈ సైలేజ్ కూడా వాడుతున్నారు వీళ్ళు ఆవులకైతే. మన ఫస్ట్ లాక్టేషన్ వాటికి కూడా, సెకండ్ లాక్టేషన్ వాటికి కూడా ఒక 15 kg మినిమం అయితే ఒక ఆవుకి వచ్చేసి 15 kg పర్ టైం వేస్తున్నారు సైలేజ్, చూసుకోవచ్చు. ఇలాంటివి మనం ఎన్ని కేజీస్ వేస్తారు? ఒక ఆవుకి వచ్చేసి 2 kgs. ఈ ఒక ఆవుకి వచ్చేసి లీటర్, ఇప్పుడు 3 లీటర్లకి ఒక కేజీ చొప్పున. ఓకే, 3 లీటర్లకు 3 లీటర్లకు 1 kg చొప్పున ఇవ్వాలని చెప్తున్నారు. ఇది వచ్చేసి దీంట్లో రకాలు ఉన్నాయి కదా మనకి, కార్గిల్లో దీంట్లో రకాలు ఉన్నాయి. 5,000, 8,000, 10,000. ఓకే, 10,000 వచ్చేసి 30 లీటర్లు ఇచ్చే ఆవులకి ఇవ్వాలి. మా ఫామ్ లో 30 లీటర్లు ఇచ్చే ఆవులు ఉన్నాయి కాబట్టి 10,000 వాడతాం మేము. ఓకే. ఇక 8,000 వచ్చేసి 20 నుంచి 25 లీటర్లు ఇచ్చే ఆవులకి 8,000 సరిపోతుంది. ఓకే, దీంతో పాటు మనం గడ్డి కూడా చేసుకోవాలా? వీటితో పాటు మనం దానా, సైలేజ్ గానీ, మొక్కజొన్న సొప్ప గానీ, సూపర్ నేపియర్ గానీ వాడాలి. ఓకే, స్టార్టింగ్ ఒక 100 grams 200 grams అని స్టార్ట్ చేస్తారు. ఓకే, 3 నెలలు ఓకే, చూసుకోవచ్చు. దూడలు కూడా సపరేట్గా వీళ్ళైతే ఫీడ్ అయితే వేస్తున్నారు, సైలేజ్ వాడుతున్నారు, ఫీడ్ వాడుతున్నారు, అన్ని రకాలుగా దానాలు అయితే వేస్తున్నారండి. అందుకే హై మిల్కర్స్ ఉన్నాయి, చాలా వరకు కూడా మంచి పాలు ఇస్తున్నాయని చెప్తున్నారు. మొత్తం కూడా రోజుకి వచ్చేసి 400 లీటర్ల దేవనం, 400 నుంచి 500 లీటర్లు. ఓకే, 400 నుంచి 500 లీటర్ల మధ్యలో అవుతున్నాయని చెప్తున్నారు రోజుకి వచ్చేసి అయితే. అన్ని పాలిపోవు కదా. అవును, కొన్ని ప్రెగ్నెంట్ ఉంటాయి కాబట్టి. మొత్తం కూడా ఒక 500 లీటర్ పాలు అయితే సప్లై ఉంది. డైరెక్ట్ ఎక్కడ వస్తారు మీరు? అంతా లోకల్ వాళ్ళు తీసుకుపోతారా? ఓకే, ఓకే, మొత్తం కూడా చాలా పెద్ద ఫామ్లో అయితే ఇప్పుడైతే మొత్తం 14 అయితే పడ్డలు సేల్కున్నాయండి ఫస్ట్ లాక్టేషన్వి. మీకు ఎవరికైనా కావాలంటే వీడియో పై నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంటుంది. ₹1,00,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. థ్యాంక్ యూ. 25-30 ఇది కూడా ఫస్ట్ టైం రేనా? ఓకే, అన్ని కూడా ఫస్ట్ టైం. అవునవును, బ్రీడ్ అంటే ఓకే, పెద్ద పొదుగు ఉంటే అది బ్రీడ్ కాదు. ఓకే, హైట్ ఉండాలి, పొదుగు వాపు రావు, మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు. వీటి కండిషన్ చూడండి. ఓకే, అట్లా. ఓకే, వీళ్ళ ఫామ్లో అయితే ఎగ్జాంపుల్ చెప్తున్నారు వీళ్ళకి. మనకి ఇవైతే మనకి ఒకటైతే 30 లీటర్లు, ఒకటైతే 20 లీటర్ల, 25 లీటర్లు అయితే పాలు ఇస్తున్నాయి ప్రజెంట్. మీరు కావాలంటే ఇక్కడ చూసుకున్న తర్వాత నేను ఇది కూడా కావాలంటే సేల్ అమ్ముతారు కదా, ఇది కూడా కావాలంటే లైవ్ మిల్కింగ్ చూసిన తర్వాత మీరైతే కొనుక్కోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ అడ్డర్ క్వాలిటీ బాగుందండి, చూసుకోవచ్చు. మంచి క్వాలిటీ హై మిల్కర్స్ అన్ని కూడా. ఓకే, ఈ ఎగ్జాంపుల్ సరిపోతాయి వాళ్ళకైతే, చూసుకోవచ్చు. ఇంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళైతే మంచిగా ఈఫర్స్ అయితే అమ్ముతున్నారు. మీకు ఎవరికైనా కావాలంటే మంచి బ్రీడ్ అయితే ఇక్కడ అయితే అవైలబుల్ ఉంది. షామీర్పేట దగ్గర ఉన్నామండి. అయితే సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.